The students of Nallamalla Reddy Foundation School have come here with a small but important purpose to spread awareness about health and water, two essential parts of our lives. మేము నల్లమల్ల రెడ్డి ఫౌండేషన్ స్కూల్ స్టూడెంట్స్. మన జీవితంలో చాలా ముఖ్యమైన రెండు ఆరోగ్యం మరియు నీళ్లు గురించి అవగాహన కల్పించడానికి మేము ముందుకు వచ్చాం. నీరు లేకుండా జీవితం లేదు, ఆరోగ్యం లేకుండా సంతోషం లేదు. ఈ చిన్న స్ట్రీట్ ప్లే ద్వారా స్వచ్ఛత, మంచి ఆరోగ్య అలవాట్లు మరియు నీటి సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను మీకు తెలియజేస్తాం. చూడండి బాబు, చూడండి మా చిన్నపిల్లల నాటకాన్ని చూడండి. ఆరోగ్యం గురించి తెలుసుకోండి, రోగాలన్నీ తరిమి కొట్టండి. అందరికీ నమస్కారం. వర్షాకాలం వచ్చింది, అందరికీ సంతోషం. కూల్ వెదర్, మంచి వాటర్, అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ జాగ్రత్త లేకుంటే అదే వర్షాకాలం రోగాలను మోసుకువచ్చే పెద్ద రీజన్ అవుతుంది. అమ్మా నేను బయటకు వెళ్ళి వర్షంలో ఆడుకొని వచ్చాను అమ్మా. పోకన్నా పోయి వర్షంలో సంతోషంగా ఎంజాయ్ చేస్తాం. అరే అమ్మ, ఇంటి ముందు బకెట్ అన్ని ఓపెన్గా పెట్టేయండి. ట్యాప్ కూడా లీక్ అవుతుంది, వాటర్ అంతా బ్లాక్ అయింది, చూడాలి కదా. ఏమన్నాడు? ఏదో అంకుల్ పర్లేదు, చిన్న వర్షమే కదా, దానికి ఇంత టెన్షన్ పడితే ఎలా? చూసారా, ఇలాంటి చిన్న చిన్న కేర్లెస్ హ్యాబిట్స్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతాయో ఇప్పుడు చూడండి. నిలిచిన నీళ్లు, ఓపెన్ బకెట్లు, లీకింగ్ ట్యాప్లు, అది నా స్వర్గం. నేను డెంగ్యూ, మలేరియా ఫ్రీగా ఇస్తాను, ఇంకా మీ బ్లడ్ మొత్తం తాగేస్తాను. అమ్మా నాకు ఫుల్గా ఒలిపాయల్లో ఫీవర్గా ఉందమ్మా. అయ్యో చాలా హాట్గా ఉంది, పడుకోలే తగ్గిపోతుంది. డాక్టర్ ఆడండి, డాక్టర్ ఆడండి. ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది, చిట్కా బ్లడ్ టెస్టింగ్ చేయాలి. డెంగ్యూ, మలేరియా సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయ్యో డాక్టర్, మా వాడు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు, ఇప్పుడు ఎందుకు ఇలా అయింది? మీ ఇంటి చుట్టుపక్కల నిలిచిన నీళ్లు ఉండడం వల్ల మస్కిటోస్ అక్కడ బ్రీడ్ అయ్యి బాగుంటాయి. కాబట్టి ఓపెన్ ఉన్న బకెట్స్ చాలా డేంజరస్. వర్షాకాలంలో మన ఇల్లు ఇంకా మన ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కవర్ చేయని వాటర్లో చాలా ఇన్విజిబుల్ జర్మ్స్ ఉంటాయి. ప్రతి డ్రైడేగా మెయింటైన్ చేయాలి. బకెట్స్లో, కూలర్స్లో ఒక్కటో వాటర్ కూడా నిల్వకుండా చూసుకోవాలి. పిల్లలు తినే ముందు చేతులు కడుక్కోవాలి, లేకపోతే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జబ్బులు వస్తాయి. అమ్మ, నేను ఇప్పటి నుంచి తినేటప్పుడు సబ్బుతో చేతులు కడుక్కుంటా. ఇంటి ముందు గార్బేజ్ వేస్తే డ్రైన్ బ్లాక్ అవుతాయి, ఈగలు, దోమలు ఫుల్గా వస్తాయి. అవును, గ్రీన్ బకెట్, బ్లూ బకెట్ సపరేట్గా తడి చెత్త, పొడి చెత్త మెయింటైన్ చేద్దాం. మన ఊరు క్లీన్గా పెట్టుకుందాం. అయ్యో, ఏం చేస్తున్నారా? నో ఓపెన్ బకెట్, నో లీకింగ్ ట్యాప్. నాకు ఫుడ్ లేదు, నాకు ప్లేస్ లేదు, నేను ఇట్లా బతకడమే వేస్తా. చూసారా, ఇల్లు క్లీన్ పెట్టుకుంటే మనకి ఏ జబ్బులు రావు. వర్షం మంచిది, కానీ మన జాగ్రత్త ఇంకా మంచిది. మరి చెప్పండి, రోగాలతో ఉండాలా, ప్రాణాలు ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా? Put ऐसा close. जा
సరే మా నాటకం చూసారు కదా, ఇప్పుడు చెప్పండి, మన ఊర్లో దోమలు ఎక్కడ ఎక్కి పెడతాయి? పరిగెట్టి కాలువలోనా, లేక మన ఇంటి దగ్గర ఉన్న నిలువైన సేఫ్ వాటర్లోనా? కరెక్ట్. important purpose to spread awareness about health and water, two essential parts of our life. నెక్స్ట్ మేము నల్లమల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్ స్టూడెంట్స్ మన జీవితంలో చాలా ముఖ్యమైనవి ఆరోగ్యం నీరు లేకుండా జీవితం లేదు, ఆరోగ్యం లేకుండా సంతోషం లేదు. చిన్న శిక్షణ ద్వారా స్వచ్ఛమైన ఆరోగ్య అలవాట్లు మరియు నీరు సంరక్షణ యొక్క ప్రాముఖ్యత గురించి మీకు తెలియజేస్తాం. నీటి నాటకం ద్వారా వర్షాకాలం వచ్చింది, సంతోషం మంచి హ్యాపీగా ఉండవచ్చు. నేను దోమనిరా, డెంగు మలేరియా ఫ్రీగా ఇచ్చేస్తాను రా, జ్వరాన్ని కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను రా. సరే వెళ్ళి పడుకోండి. సరే మా పిల్లలకి పిల్లలకి చాలా జ్వరంగా ఉంది. సరే మీ పిల్లలు వర్షంలో కలిసారు, అవును ఇలా వర్షంలో కలిసారు. ఏంటంటే ఇక్కడ మొత్తం చెప్తాను కదా. ఏం కాదు లేని అవసరమేగా అన్ని నీళ్ళేగా. ఈ పిల్లలిద్దరికి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. కొన్ని బకెట్స్, కూలర్స్, కోకోనట్ షెల్స్, ఓల్డ్ టైర్స్లో ఒక్క డ్రాప్ వాటర్ కూడా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నిల్వ ఉన్న నీటి మీద దోమలు గుడ్లు పెడతాయి, కాబట్టి నిల్వ లేకుండా చూసుకోవాలి. అలా నుండి తడిచము
పరిశుభ్రత వేయడానికి విడివిడిగా చెత్త బుట్టలను పెట్టకుండా మన ఊరిని పరిశుభ్రంగా ఉంచుకుందాం. మనం ఏదైనా తినే ముందు మన చేతులని సోప్తో మరియు హ్యాండ్ వాష్తో శుభ్రంగా కడుక్కోవాలి. ఇయర్లో ఒకట మంత్లీ అడుగుతారంటారా? అరే చాలా మీ ఇల్లు ముంగట ఒక చెప్పురా. అవి మీ ఇంటి ముందు ఇక్కడ వాటర్స్ ఉంటాయి కదా, వాటర్ వాటిని రిమూవ్ చేస్తారా అట్లనే ఉంచుతారా? రిమూవ్ చేస్తారా అట్లనే ఉంచుతారా? అవే ఓకే. అట్లా అనుకోవద్దు. ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డ్రైన్ వాటర్ ని ఏమైనా కలిపి చేసి రీయూజ్ చేస్తారా అట్లనే వర్షపు నీళ్ళని అవే ఉంచుతారా? వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు? ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు? ఏం లేదుగా. వస్తాయి. మీ ఇంటి చుట్టూ నిలువైన వాటర్ని మీరు రెగ్యులర్ ఏమి ఉండదు కదా. మీకు ఇట్లా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏమైనా ఉన్నాయా? వాటర్ వేస్ట్ అవుతున్నాయి ఇక్కడ వాటర్ అన్ని సేవ్ చేసుకున్నారా? వర్షపు నీళ్ళని జాగ్రత్త చేసుకుంటారా లేదా? మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వర్షాకాలం అందరూ ఒకే దగ్గర అయితే వాడే నేనున్న ప్రాబ్లం అంటే అది డ్రైనేజ్. ఇప్పుడు హెల్త్ చెకప్ మీకు మంత్లీ రావాలా లేకపోతే ఇయర్లీ రావాలా? సంవత్సరానికి ఒకసారి రావాలా లేకపోతే నెలకు ఒకసారి రావాలా లేకపోతే వారానికి ఒకసారి అట్లా చెక్ చేయాలి? రెగ్యులర్ హెల్త్ చెకప్స్కి వెళ్తారా? ఎప్పుడన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే బోనీలా ట్యాంకరా మినరల్ వాటరా? ఇప్పుడు మీరు వాటర్ తాగుతారా? బాయిల్ చేసి తాగుతారా అంటే వేడి చేసి తాగుతారా? రోజా? మీరు ఏమన్నా ఇప్పుడు మనము షాప్లలో పోయి ఒక పెద్ద క్యాన్ ఉంటుంది కదా అంకుల్, అలా నీళ్ళు పోసుకుంటారు కదా, అలానే పోసుకుంటారా మీరు? ఎప్పుడన్నా ఎండాకాలం వచ్చింది అప్పుడు నీళ్ళ సమస్య వచ్చింది, ప్రాబ్లం ఉంది, మీరేమన్నా వాటర్ ట్యాంక్ వాటర్ తాగుతారు కదా వాటిని ఇంకా స్నానం చేసి ఇంకా వాటర్ని వేస్ట్ చేయకుండా వాటినే బట్టలు ఉతకడానికి నెలకు మంచాలు ఇంకా నెలకి వాటర్ బాయిల్ తాగబెట్టి తాగుతారా? నార్మల్గా ఏమైనా జలుబు వస్తే కావెట్టుకొని ఉప్పు వేసుకొని కావెట్టుకుని వాటర్ని దేంట్లో పెట్టుకుంటారా? ఎండాకాలం వస్తే కుండలో పెట్టుకుంటాం, నార్మల్గా బిందెలో పెట్టుకుంటాం, రాతి బిందెలో పెట్టుకుంటాం. రాతి బిందెలో అంతే. వాటర్ లేకుండా ఏమన్నా సీజన్లో వాటర్ రావా? వాటర్ ప్రాబ్లం అంటే ఏంటి అంత ఇప్పుడు కృష్ణ వాటర్ మళ్ళీ వాటర్ ట్యాంకర్ వాటర్ అది వచ్చి ఓపెన్ బకెట్ లీకింగ్ ట్యాప్ చెత్త చెదారం ఊరికే నీళ్ళు. ఇది కదా నాకు స్వర్గం. మళ్ళీ నన్ను ఫ్రీగా పంచుతా. అక్కడికి
ఏమొచ్చింది? మీ అబ్బాయికి మలేరియా వచ్చింది. రెండు రోజుల తర్వాత ఊరంతా శుభ్రం అయింది. ఏం చేస్తున్నారా? చెత్త లేదు, చెదారం లేదు, తిండి లేదు, నీళ్లు లేదు, బకెట్ లేదు. ఊరి మొత్తాన్ని పరిశుభ్రం చేసి మనల్ని బర్త్డే కూడా చేశారా? అయ్యో. నీరు లేకుండా జీవితం లేదు, ఆరోగ్యం లేదు.
ప్రతి ఫ్రైడే డ్రై డేగా మెయింటైన్ చేయాలి. బబుల్స్, కూలర్స్, కోల్డ్ డ్రింక్స్, ఒక్క డ్రాప్ వాటర్ ఎక్కువ డ్రాప్ వాటర్ తీసుకోవాలి. వర్షాకాలంలో మన అయ్యో చూడండి చెత్త, ఇంటి ముందట చెత్త వేస్తే దోమలు ఈగలు వస్తాయి, వాటితో మనకి అనారోగాలు వస్తాయి. అవును, మన ఇళ్ళలో సపరేట్గా తడి చెత్తను పొడి చెత్తను మెయింటైన్ చేద్దాం. మన ఇంటిని మన ఊరిని పరిశుభ్రంగా ఉంచుకుందాం. చూసారా, క్లీనినెస్ అండ్ ప్రికాషన్ సేవ్ లైఫ్. అవేర్నెస్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్. వర్షం మంచిదే కానీ మనం మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మరి చెప్పండి, రోగాలు ఉండాలా ప్రాణాలు ఉండాలా, జాగ్రత్త ఉంటారా లేదా? నీరు లేకుండా జీవితం లేదు, ఆరోగ్యం లేకుండా సంతోషం లేదు. ఈ చిన్న స్ట్రీట్ ప్లే ద్వారా స్వచ్ఛత, మంచి ఆరోగ్య అలవాట్లు మరియు నీటి సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను మీకు తెలియజేస్తాం. చూడండి బాబు, చూడండి మా చిన్నపిల్లల నాటకాన్ని చూడండి. ఆరోగ్యం గురించి తెలుసుకోండి, రోగాలన్నీ తట్టుకుంటారు. అందరికీ నమస్కారం. వర్షాకాలం వచ్చింది.
లీకింగ్ ట్యాబ్లు అది నా స్వర్గం. నేను డెంగ్యూ మలేరియా ఫ్రీగా ఇస్తాను, ఇంకా మీ బ్లడ్ మొత్తం తాగేస్తాను.
వాటర్ ట్యాంక్స్ మీరు రెగ్యులర్గా క్లీన్ చేస్తారా లేదంటే మంత్లీ వీక్లీ రెగ్యులర్లీ నెంబర్ అంటే వాటర్ స్టోరేజ్ గురించి మీరు ఎప్పుడైనా సఫర్ అయినారా? అంటే నిలిచిన నీళ్ళని మీ ఇంట్లో దగ్గర ఉంచుకుంటారా క్లీన్ చేస్తారా? అంటే ఇప్పుడు ఇట్లా ఎక్కువ మీ ఇంటి ముందు నీళ్ళు ఆగడానికి కూడా క్లీన్ చేసుకుంటారు. అంటే ఫిల్టర్ చేసేది అందరికీ నమస్కారం. మేము నల్లమల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్ స్టూడెంట్స్. మన జీవితంలో చాలా ముఖ్యమైన 2 అంశాలైన ఆరోగ్యం మరియు నీరు గురించి అవగాహన కల్పించడానికి మేము మీ ముందుకి వచ్చాము. ధన్యవాదాలు. Good morning to everyone. We students from Nallamala-Reddy Foundation School has been came here with a small but important purpose to save water and our health, 2 initial parts of our life. Thank you. వర్షాకాలం వచ్చింది, అందరికీ సంతోషం. కూల్ వెదర్, మంచి క్రాప్స్, అందరూ సంతోషంగా ఉంటారు. కానీ జాగ్రత్త లేకుంటే అదే వర్షాకాలం రోగాలని మోసుకొచ్చే పెద్ద రీజన్ అవుతుంది. బయట చాలా గాలి వస్తుంది. గాలే కాదు, వర్షం కూడా వస్తుంది. అందరం కలిసి ఆడుకుందామా? అవును, వర్షాకాలంలో ఆడితే చాలా సంతోషం వస్తుంది. నేను నా అమ్మని అడిగేసి వస్తాను. సరే అమ్మ, నేను వర్షంలో తడుచుకోవచ్చా? పో కన్నా పో, ఆడుకో, కానీ జల్దీ వచ్చేసాయి. ఎందుకు అమ్మ, ఎప్పుడైనా జల్దీనే. సరే పో, జల్దీ వచ్చి. సరే అమ్మ. అరే ఏంటమ్మా, ఇంటి బయట బకెట్స్ ఎలా వదిలేసావు? వర్షం వస్తుంది, జాగ్రత్తగా ఉంటున్నాయి. నీళ్ళు బ్లాక్ అయ్యాయి, క్లీన్ చేయాలి కదా. ఇంత చిన్న వర్షానికి అంత టెన్షన్ ఎందుకు? చూసారా, ఇలా చిన్న కేర్లెస్ హ్యాబిట్స్ ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ని తీసుకొస్తాయో. ఇంకా చూడండి. మీరే మస్కిటోస్. నీళ్ళు, ఓపెన్ బకెట్, లీకింగ్ ట్యాంక్, చెత్త చెదారం, మురికి నీళ్ళు. మేమే మస్కిటోస్, మేమే మస్కిటోస్. నిల్వున్న నీళ్ళు, ఓపెన్ బకెట్, లీకింగ్ ట్యాంక్, చెత్త చెదారం, మురికి నీళ్ళు. ఇది కదా మాకు మార్గం. మళ్ళీ నేను ఫ్రీగా పంచుతాం, నెత్తిని తగిలిస్తాం. హాస్పిటల్కి పంపిస్తాం. ఓకే. నాకు జ్వరం వచ్చేలా సరే. ఇంకా జల్దీ ఎందుకు వచ్చేసా? అమ్మా, నా త్వరగా నొప్పేస్తుందమ్మా, జ్వరం వచ్చేలాగా ఉంది. అయ్యో కన్నా, ఏం కాదు, తగ్గిపోతుంది, వెళ్ళి పండుకో. సరే అమ్మా. నార్మల్ జ్వరాలు కాదమ్మా, ఊర్లో అందరికీ జ్వరాలు వస్తున్నాయి, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు. సరే. మా అమ్మాయికి ఏమైంది? మీ అమ్మాయికి ఫీవర్ వచ్చింది, మీ అమ్మాయికి బ్లడ్ టెస్ట్ చేయాలి. సరే డాక్టర్, మీకు కొన్ని టెస్ట్లు రాస్తాను, అవి చేయించుకోండి ల్యాబ్కి.
బెటర్. ఏమొచ్చింది? మీ అమ్మాయికి మలేరియా వచ్చింది. అయ్యో మా అమ్మాయికి మలేరియా వచ్చిందా? బకెట్లో వాటర్ ఎవరు పెట్టారు ఇక్కడ? ఇవి చాలా డేంజరస్. అవును మేడం, అందుకే ప్రతి ఫ్రైడే మనం డ్రైడేగా మెయింటైన్ చేయాలి. మరియు బకెట్లలో కూరగాయలు నిలువున్న వాటర్లు ఇలా చేయాలి. అవును, వంటల్లో ఉన్న నీళ్ళు కూడా మిగలకుండా చేయాలి. సర్పంచ్తో మాట్లాడదాం. నమస్కారం సర్పంచ్ సార్. మీ ఊరు మొత్తం చెత్తా చెదారంతో నిండి ఉంది. మీ ఊరిని పరిశుభ్రంగా చేసుకోండి. సరే మేడం, 2 రోజులలో ఊరంతా క్లీన్ చేస్తాను. 2 రోజుల తర్వాత ఊరంతా శుభ్రం అయ్యింది. ఏం చేస్తున్నారా? చెత్త లేదు, చెదారం లేదు, తిండి లేదు, నీళ్లు లేవు, బకెట్లు లేవు. ఊరి మొత్తాన్ని పరిశుభ్రం చేసి మనల్ని బతకనీయకుండా చేశారా? అయ్యో! నీరు లేకుండా జీవితం లేదు, ఆరోగ్యం లేకుండా సంతోషం లేదు. ఈ చిన్న ప్లే స్వీట్ ద్వారా నేర్చుకున్న అలవాట్లు మరియు సంరక్షణ తెలియజేస్తాం. Good health is the greatest wealth and your health is wealth. వాటర్ ట్యాంక్స్ మీరు రెగ్యులర్ గా క్లీన్ చేస్తారా, లేదంటే మంత్లీ, వీక్లీ, రెగ్యులర్లీ, నెవర్? అంటే వాటర్ స్టోరేజ్ గురించి మీరు ఎప్పుడైనా సఫర్ అయినారా? అంటే నిలిచిన నీళ్ళని మీ ఇంట్లో దగ్గర ఉంచుకుంటారా, క్లీన్ చేస్తారా? అంటే ఇప్పుడు ఇట్లా ఎక్కువ మీ ఇంటి ముందు నీళ్ళు అక్కడ అంతా క్లీన్ చేస్తారా? అదే డ్రైనేజే ఉండాలనుకుంటున్నాం. వాటర్ ఎక్కడ వెళ్ళక ఇంటి దగ్గర గుంటలు తీసుకోవడం జాగలేక ఇబ్బంది అవుతుంది. చక్కెర నీళ్ళు, చాయ్, ఫీవర్ వస్తే చాయ్, అది పసుపు వాటర్. మీకు ఇక్కడ వర్షాకాలం వచ్చాక మస్కిటోస్, దోమలు ఎక్కువ అవుతాయి కదా, అప్పుడు మీరు ఏం యూజ్ చేస్తారు? మస్కిటో ఆల్ అవుట్ మీకు బ్యాలెన్స్ మీరు అన్నం ఒక ప్రోటీన్ అంటే ఆడవారికి మీరు అవి ఎక్కడికైనా తింటారా? హెల్త్ చెకప్స్ ఉంటాయి కదా, అవి మీరు ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? చాలానే మీరు వెళ్తారా? చేస్తారు. మీకు ఇక్కడ వాటర్ వస్తుంది కదా, ఎలా వస్తే ట్యాప్ వాటర్,
వాటరు ఇవి నల్ల వాటర్ అంటారు కదా గ్రామ పంచాయతీ నుంచి అవి అయితే సరిగ్గా ఉంటాయి బోర్ వాటర్ తాగి బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని నమస్కారం అండి, నా పేరు యోగిక. నేను నల్లమల రెడ్డి ఫౌండేషన్ స్కూల్ నుంచి వచ్చాను. చిన్న సర్వే చేస్తున్నాము. ఇక్కడ మీ ఊర్లో ఏమైనా అంటే వచ్చే కాలం వర్షాకాలం కదా, ఈ వర్షాకాలంలో మీ ఊర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, వాటర్ ఎక్కువ దొరకకుండా వాటర్ ఇంకిపోవడం అట్లా వస్తాయి కదా. నేను కొన్ని చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, అందులో ఆప్షన్స్ కూడా చెప్తాను మీకు. అందులో మీ ఫ్యామిలీకి మీరు అంటే ఎక్కువ ఏమొస్తాయో ఎక్కువ ఏమున్నాయో చెప్పండి. ఫస్ట్ మీ పేరు? ఇప్పుడు ఈ ఊర్లో వాన పడడం కానీ అట్లా ఎక్కువ రేం వచ్చినప్పుడు మీ ఫ్యామిలీలో ఎక్కువ మందికి జబ్బులు వస్తాయి కదా, అందులో ఫీవర్ ఎక్కువనా, మలేరియానా, ఫీవర్ అనా? మీరు భోజనానికి ముందు లేదా వాష్రూమ్కి వెళ్ళి వచ్చే ముందు, వాష్రూమ్ వెళ్ళి వచ్చిన తర్వాత అయినా అట్లా సోప్తోని హ్యాండ్ వాష్ చేసుకుంటారా? తినే ముందు రోజు చేసుకుంటారా లేకపోతే ఈ ఊళ్ళో మీకు కొన్ని రాకుండా ఉంటాయి కదా, అందులో మీరు ఎక్కువ ఏది అనుకుంటారు? ఏది ఇంపార్టెంట్? ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఉంటే ఇంపార్టెంట్, డ్రైనేజ్ ఉంటే ఇంపార్టెంట్ అని అందులో ఏది ఎక్కువ అనుకుంటారు? మీకు జ్వరం వచ్చినాక కానీ మళ్ళీ అట్లా వచ్చినాక లైక్ మీ ఇంట్లో హోమ్ రెమెడీస్ అలా మీరు ఏం ఎక్కువ వాడతారు? అంటే సాల్ట్, షుగర్ వాటర్ అలా, లేకపోతే సాల్ట్ వాటర్ వేడి ఇక్కడ దోమలు అవి వస్తాయి కదా వర్షాకాలంలో, అప్పుడు మీ ఇంట్లో మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు? లైక్ మస్కిటో నెట్స్ లేకపోతే అంటే మీరు తినే ఫుడ్లో కొన్ని బ్యాలెన్స్ డైట్స్ ఉంటాయి కదా, అంటే రైస్లో ఇట్లా ఇలావని, ఎగ్స్లో ప్రోటీన్ అని, విటమిన్స్ అలా, అది రెగ్యులర్గా బ్యాలెన్స్గా తింటారా మీరు? అంటే మీకు ప్రోటీన్స్, వైటమిన్స్ అలా బాయిల్డ్ ఎగ్స్ పిల్లలకి అవన్నీ తెలుసు కదా మీకు? అంటే క్వశ్చన్లు అడుగుతాం. క్వశ్చన్లు అంటే ఇక్కడ ఈ ఊర్లో మీకు ఏం ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏం ఎక్కువ వస్తలేవు, నీళ్ళు లేదా కరెంటు అట్లా చెప్తారా? ఓకేనా? అడుగుతా, చెప్తారా? చెప్తారు. ఏ కాదు, నార్మల్ అడుగుతా, అది వేరే వాళ్ళు. మీరు మస్కిటోస్ నుంచి అంటే ఏం వాడతారు మస్కిటోస్ రాకుండా ఇంటికి? నెక్సా, బ్యాట్సా, మస్కిటో అంటే మీకు బ్యాలెన్స్ డైట్ గురించి ఏమైనా ఐడియా ఉందా? బ్యాలెన్స్ డైట్